శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫీబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్ములను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మనము బైబిల్ గ్రంథములో కీర్తనల గ్రంథము నుండి ధన్యులు అనేటువంటి వ్రాయబడిన కీర్తనలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ధన్యులు అంటే ఆశీర్వదింపబడిన వారు, ఆనందము సంతోషంగా ఉండేటువంటి వారు అనేటువంటి భావన ఉంది. మొదటి కీర్తనలో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అనే మాట మనము ధ్యానం చేశాము. వారు నీటి ఓరను నాటబడిన చెట్టు వలె ఆకువాడక తమ కాలమందు ఫలమిస్తారు అని జ్ఞాపం చేసుకున్నాం. రెండవ కీర్తనలో ఆయనను ఆశ్రయించువారందరూ ధన్యులు అనే మాట మనము ధ్యానం చేశాము. గత వారము 32వ కీర్తనలో తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని మనము ధ్యానం చేశాం. ఈరోజు ధన్యులు అని వ్రాయబడిన మరొక కీర్తన 33వ కీర్తనను మనము ధ్యానం చేస్తాము. 33వ కీర్తనలో మొత్తము 22 వచనాలు ఉన్నాయి, 22 చరణాలు ఉన్నాయి. అందులో మధ్యలో 12వ చరణంలో చాలా శ్రేష్టమైన మాట వ్రాయబడింది. 33వ కీర్తన 12వ చరణం, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. చదవబడిన వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ఇక్కడ చాలా శ్రేష్టమైనటువంటి ఒక చక్కని జనులకు దేవునితో ఉన్న సంబంధము, దేవుడు జనులను ఏర్పరచుకున్న విధానము ఈ వచనంలో మనకు కనపడుతుంది. జనులు యెహోవాను తమకు దేవుడుగా, యేసుక్రీస్తు ప్రభువారిని తమకు దేవుడుగా కలిగి ఉన్నారు కాబట్టి ఆ జనులు ధన్యులు అన్నాడు. ఎవరైతే ఆయనను దేవుడిగా కలిగి ఉన్నారో, ఆయనను అంగీకరించారో, ఆయన వారిని తనకు స్వాస్థ్యముగా ఈ లోకములో ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి వారు ధన్యులు. వీరు ఆయన్ని దేవునిగా కలిగి ఉన్నారు, ఆయన వీరిని స్వాస్థ్యముగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ జనులు యెహోవాను దేవుడిగా కలిగి ఉండాలి అనేది మనకు 33వ కీర్తన 1 నుండి 11 వరకు ఉంది. ఎవరు ఆయన? ఎవరు యేసుక్రీస్తు ప్రభువారు? ఎవరు యెహోవా? ఆయన ప్రత్యేకత ఏమిటి? ఆయన విశేషణం ఏమిటి? ఎందుకు ఆయననే దేవుడిగా కలిగి ఉన్న జనులు ధన్యులు అనే మాట వ్రాయబడింది? ఆయన యొక్క ప్రత్యేకత, ఆయన శ్రేష్టత, ఆయన విశిష్టత అది మనకు 33వ కీర్తన 1వ వచనం నుండి 11వ వచనం వరకు ఉంటుంది. 13వ వచనం నుండి ఆయన ఎవరైతే ఆయనను అర్థం చేసుకొని ఆయన దేవుడిగా కలిగి ఉన్నారో వారిని ఈ భూలోకములో ఆయన స్వాస్థ్యముగా ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆయన వీరికి ఏమి చేస్తాడు? తన సొంత ఆస్తిలాగా ఆయన విలువ పెట్టి కొన్నాడు, స్వాస్థ్యముగా ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి స్వాస్థ్యమైన తన జనుల పట్ల ఆయన ఏమి చేస్తాడు అనేది 13వ వచనం నుండి 22వ వచనం వరకు ఉంటుంది. కాబట్టి మొదటి భాగంలో యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అనే మాట. ప్రశ్న ఏమిటంటే ఈ దేవుడు ఎవరో, ఈయన యొక్క ప్రత్యేకత ఏమిటో అర్థం చేసుకోవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ వ్రాయబడి ఉంది, ఆయన వాక్కు, ఆయన వాక్యము, ఆయన నీతి న్యాయమును ప్రేమించువాడు,
ఆయన నీతి గలవాడు, న్యాయమును ప్రేమించువాడు. లోకము ఆయన కృపతో నిండి ఉన్నది. అంటే ఆయన కృపగలవాడు. ఆయన సృష్టికర్త. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను. కాబట్టి సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్టులో కూర్చువాడు ఆయనే. అంటే ఆయన సృష్టికర్త, ఆయన స్థిరపరిచేటువంటి వాడు. 9వ వచనములో ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయను, ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడను అనే మాట ఉంది. ఈ దేవుడు, ఆయన సృష్టికర్త, సర్వమును తన మాట చేత, తన వాక్కు చేత, శూన్యములో సమస్తమును కలుగజేసినటువంటి సర్వశక్తిగల దేవుడు, ఉన్నవాడు, అనువాడు. కేవలము సృష్టించటం మాత్రమే కాదు, ఆయన ఆజ్ఞాపించగా ఆయన స్థిరపరుస్తాడు అనేటువంటి మాట ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన నీతి న్యాయం కలిగినటువంటి దేవుడు, ఆయన కృప కలిగినటువంటి దేవుడు. అలానే ఆయన ఆలోచనలు చూడండి, 11వ వచనము, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములు ఉండును అన్నాడు. కాబట్టి ఈ దేవుడు మాట్లాడేటువంటి దేవుడు, ఆలోచన కలిగినటువంటి దేవుడు. ఆయన సంకల్పములు అనే మాట ఉంది. అంటే ఆయనకు ఒక సంకల్పం ఉంది, ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఆయనకు ఈ సృష్టి పట్ల, ఈ మానవుని పట్ల ఒక ఉద్దేశం ఉంది, ఒక ఆలోచన ఉంది అనేటువంటి మాట ఉంది. నిర్మించినవాడు అనే మాట 15వ వచనములో ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు అన్నాడు. సృష్టిని మాత్రమే కాదు, మానవుణ్ణి కూడా నిర్మించినవాడు. తన స్వహస్తములతో, తన చేతులతో మానవుణ్ణి చేసి వారి నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను అన్నాడు. కాబట్టి సర్వ సృష్టిని చేసినటువంటి సృష్టికర్త, మానవుని నిర్మించినటువంటి రూపకర్త యేసుక్రీస్తు ప్రభువారే అనే విషయాన్ని, దేవుడు అనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది అనే మాట ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఆయన నీతిగల దేవుడు, న్యాయం గల దేవుడు, కృపగల దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు, యథార్థము అన్నమాట. చూడండి 4వ వచనములో, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. హిజ్ వర్డ్ అండ్ హిజ్ వర్క్ అంటాం. ఆయన వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు కూడా నమ్మకమైనది అన్నాడు. ఎన్నో విషయాల్లో మనము నమ్మతగని వారమైనను, ఆయన్ని పట్టించుకొనకుండా, ఆయన కృతజ్ఞత చెల్లించకుండా, ఆయనకు విధేయత చూపకుండా ఉన్నప్పటికీ కూడా ఆయన చేసేటువంటి కార్యాలు అన్నివి కూడా నమ్మకమైనవి అనేటువంటి మాట ఇక్కడ వ్రాయబడింది. ప్రియులారా, ఎన్ని శ్రేష్టమైనటువంటి గుణలక్షణాలు కలిగినటువంటి ఈ సృష్టికర్త సంకల్పం ఉంది, ఆయనకు ఆలోచన ఉంది, ఆయన స్థిరపరుస్తాడు, ఆయన శక్తి కలిగినటువంటి వాడు, నీతి న్యాయములు కలిగినటువంటి వాడు, కృప కలిగినటువంటి వాడు, యథార్థవంతుడు, నమ్మకమైనటువంటి దేవుడుగా ఈ దేవుడు మనకు కనపడతాడు. కాబట్టి ఈ సమయంలో నీ పట్ల దేవునికి సంకల్పం ఉంది. కేవలము సృష్టి మాత్రమే కాదు, నీ పట్ల కూడా దేవునికి సంకల్పం ఉంది. నీ పట్ల ఆయన ఆలోచన సదాకాలం నిలుస్తుంది. నీ పిల్ల తరములను ఆయన దీవించాలని ఆయన కోరిక. కాబట్టి ఈ సమయంలో నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే, ఇటువంటి సృష్టికర్తను, శక్తి కలిగినటువంటి దేవుణ్ణి, కృపామయుడిని, యథార్థవంతుణ్ణి, నమ్మకమైన వాడిని, నీతి న్యాయములు ప్రేమించేటువంటి దేవుణ్ణి నీవు దేవునిగా కలిగి ఉన్నావా? నీవు దేవునిగా కలిగి ఉంటే నీవు ధన్యుడవు అనే మాట ఉంది. ప్రియులారా, నీ కొరకే ఈ కృపగలిగినటువంటి దేవుడు కృపాసక్త సంపూర్ణుడుగా, నీతి న్యాయవంతుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు
ఆయన దేవాతి దేవుడై ఉండి మానవునిగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. నీ పట్ల దేవుని సంకల్పాన్ని, దేవుని ఆలోచన నెరవేర్చటానికి నీ పాపముల నిమిత్తమై, నా పాపముల నిమిత్తమై ఆయన సిలువలో మరణించాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన తిరిగి లేచాడు. కాబట్టి కేవలము విశ్వాసముంచుట ద్వారా ఇంక ఏమీ మన భక్తి, మన నీతి క్రియలు ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. కేవలము యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచుట ద్వారా నీవు దేవుణ్ణి కలిగి ఉంటావు. జీవముగల దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి, మాట్లాడేటువంటి దేవుణ్ణి, చూచేటువంటి దేవుణ్ణి, సృష్టికర్తను, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుణ్ణి దేవునిగా కలిగి ఉండటము ఎంత ధన్యత! ప్రియులారా, ఈ ధన్యత నీకుందా? ఈ ధన్యుల పట్టికలో, ఈ ధన్యుల లిస్టులో నీవు కూడా చేర్చబడ్డావా అనే విషయాన్ని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఒకవేళ ఇంకా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచకపోతే, ఈ వాక్యము వింటున్నప్పుడే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ పట్ల సంకల్పం ఉంది, నీ పట్ల ఆలోచన ఉంది. ఆయన నిన్ను కృపగలిగిన దేవుడు, కరుణగలిగిన దేవుడు, నిన్ను క్షమిస్తాడు, కరుణిస్తాడు, కటాక్షం చూపిస్తాడు, నిన్ను హత్తుకుంటాడు, నీ పాపములన్నీ క్షమిస్తాడు. ఏ భయంకరమైనటువంటి స్థితిలో నువ్వు కూరుకుపోయావో దాని నుంచి బయటకు తీసుకువస్తాడు. ఆనంద గానము, స్తుతి, కీర్తన, క్రొత్తదనాన్ని ఆయన ఇస్తాడు. క్రొత్తదనాన్ని ఆయన నీకు ఇస్తాడు. ఇక్కడ ఉంది కదా 3వ వచనంలో, ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. ఎందుకు నూతన కీర్తన? ఎందుకంటే ఆయనను అంగీకరిస్తే ఆయన నీ పాపములు క్షమించి నీకు నూతన హృదయాన్ని, నూతన మనసును, నూతన జీవాన్నిచ్చి ప్రతి దినము కూడా, వారం వెంబడి వారం, సంవత్సరం వెంబడి సంవత్సరం, నెల వెంబడి నెల ఆయన నీకు తన్ను తాను బయలుపరుచుకుంటాడు. నీ జీవితం నూతన కార్యాలు చేస్తుంటాడు. కాబట్టి ఆయన గురించినటువంటి నూతన కీర్తన, ఉత్సాహ ధ్వని, స్తుతి, ఆనంద గానము నీ నోట ఆయన ఉంచుతాడు. కాబట్టి మొట్టమొదట యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఈ ధన్యత నీకుందా లేదా అనేది పరీక్షించుకోవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. రెండవది ఏమన్నాడు అంటే, ఎవరైతే ఆయనను అంగీకరించారో, ఆయనను దేవుడిగా కలిగి ఉన్నారో, ఇప్పుడేమన్నాడు అంటే, ఆయన వారిని స్వాస్థ్యముగా ఏర్పాటు చేసుకున్నాడు అని మనకు 2వ లైన్లో ఉంది, 12వ వచనం. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకోను జనులు ధన్యులు అనే మాట ఉంది. కాబట్టి తన స్వాస్థ్యం కాబట్టి, తన స్వజనము కాబట్టి, ఆయన వారికి దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఏమి చేస్తాడో ఇక్కడ చక్కని మాటలని చూడండి. 15వ 13వ వచనంలో ఆయన చూస్తాడు. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరి దృష్టించుచున్నాడు, ఆయన చూచేటువంటి దేవుడు అనే మాట మాట మనకు 13వ వచనంలో ఉంది. కాబట్టి ఎవరు గమనించినా గమనించకపోయినా, పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నీవు ఆయన స్వాస్థ్యం కాబట్టి నీవు ఆయన అంగీకరిస్తే నీ ప్రతి పరిస్థితిని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. చూసినటువంటి దేవుడు ఏం చేస్తాడు చూడండి. 15వ వచనము 14వ వచనంలో, తానున్న నివాస స్థలము నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు అనే మాట ఉంది. 15వ వచనంలో వారిని దర్శించుచున్నాడు అనే మాట. కేవలం చూచుట మాత్రమే కాదు, నీ పరిస్థితిని బట్టి, అవసరతను బట్టి నీతో మాట్లాడతాడు, నిన్ను దర్శిస్తాడు, నీ పట్ల దయ చూపిస్తాడు. కాబట్టి ఒకటి చూచేటువంటి దేవుడు, 2 దర్శించేటువంటి దేవుడు అనే మాట ఉంది. ఇంకొక మాట ఏముంది అంటే 18వ వచనంలో, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకు అన్నాడు. కాబట్టి అనేక సార్లు మన యొక్క ప్రాణాన్ని దేవుడు మరణము నుండి తప్పిస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు. అంటే భద్రపరిచేటువంటి దేవుడు, తప్పించేటువంటి దేవుడు, కరువులో వారిని సజీవులుగా కాపాడుతాడు అనే మాట ఉంది. 18వ వచనంలో తప్పిస్తాడు, కాపాడుతాడు అనే మాట ఉంది. ఎందుకంటే
చాలాసార్లు ఈ లోకంలో మనల్ని ఏవి తప్పించలేమండి. 16, 17 వచనాల్లో ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు, రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. ఏవైతే ఈ యొక్క అధికారం కానివ్వండి, అధిక బలము కానివ్వండి, లేకపోతే వేరే వాటి మీద ఆధారపడటం వలన మన మరణము నుండి తప్పించుకోలేం. కానీ కృపగల దేవుడు, ఆయన స్వాస్థ్యంగా నువ్వు ఉన్నావు కాబట్టి లోకంలో నిన్ను ఆయన తప్పిస్తాడు, నిన్ను ఆయన కాపాడుతాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఏముంది అంటే ఆయన కృప కొరకు ఆయన దృష్టి భయభక్తులు గల వారి మీదను, కృప కొరకు కనిపెట్టు వారి మీదను ఉంది అనే మాట ఉంది. ఈయన కృపగల దేవుడు కాబట్టి నువ్వు ఆయన ఆశ్రయిస్తే నువ్వు ఆయన బిడ్డగా ఉన్నావు కాబట్టి నిన్ను తన దృష్టిస్తాడు, తన కృప నీ పట్ల చూపుతాడు అనే మాట ఉంది. అంత మాత్రమే కాదు, ఇంకేముంది అంటే మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మికించున్నాము, ఆయనను బట్టి మన హృదయం సంతోషించుచున్నది. సంతోషాన్ని, ఆనందాన్ని ఆయన ఇస్తాడు అనే మాట. అంత మాత్రమే కాదు, సహాయం చేస్తాడు. 21వ వచనంలో ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై ఉన్నాడు అనేటువంటి మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. కాబట్టి ఆయన కొరకు కనిపెట్టటం, ఆయన మీద ఆధారపడటం, మన ప్రతి భారాన్ని, ప్రతి అవసరతను, ప్రతి అక్కరను ఆయన మీద మనము వేసినప్పుడు, ఆయన్ని అడిగినప్పుడు, ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు, ఈ లోకంలో ఆయన స్వాస్థ్యముగా నీవు నేను ఉన్నాము కాబట్టి ఆయన స్వాస్థ్యమైనటువంటి మన పట్ల చూస్తాడు, దర్శిస్తాడు, తప్పిస్తాడు, కాపాడుతాడు, కృప చూపిస్తాడు, సహాయం చేస్తాడు, కేడెముగా ఉంటాడు అనేటువంటి విషయాలు మనకిక్కడ వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో ఎవరు ధన్యులు? నీవు యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తే, నీవు దేవునిగా కలిగి ఉంటే ఆయనను, నీవు ధన్యులుగా ఉంటావు. ఎందుకంటే ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి వాడు, మానవుని కొరకు ప్రాణం పెట్టినవాడు. ఆయన తప్ప వేరే మార్గము లేదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. 2, ఎవరైతే ఆయనను అంగీకరించారో వారు ఆయన స్వాస్థ్యముగా ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి వారి పట్ల తన సంకల్పాన్ని, తన ఆలోచనను వారిని దృష్టించి, దర్శించి, సహాయం చేసి, కేడెంగా ఉండి వారికి కావలసినటువంటి కాపుదల, భద్రత అనుగ్రహిస్తాడు. అటువంటి ధన్యత నమ్ముకొనని వారు నమ్ముకోవడానికి, నమ్ముకున్న వారు ఆయన మీద ఆధారపడి ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక.